About the movie, firstly, నేను మామూలుగా శేఖర్ కమ్ల గారి సినిమా అంటే వీ ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్ వెరీ పోయటిక్ సమ్ హ్యూమన్ ఎమోషన్స్ డ్రివెన్ దిస్ కైండ్ ఆఫ్ అ నేరేటివ్ ఇప్పుడు వరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి. బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్, ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా అది వచ్చినప్పుడు, ఇట్ ఈస్ నాట్ యువర్ అప్రోచ్ అట్ ఆల్. కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రజెంటేషన్తో వచ్చారు. సో ఐ వాంటెడ్ టు నో వేర్ వాజ్ దిస్ థాట్, ఎప్పటి నుంచో ఉనిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా? స్టోరీ తర్వాత అప్పుడే స్టార్ట్ సంథింగ్ దట్ స్టోరీ అంటే స్టోరీ కాల్డ్ ఫర్ దట్. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వాస్, అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్ అంటే ఇది అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ ట్రూ హ్యాపెనింగ్స్. ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దాన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అది. సో బాంబేలో చేస్తే స్కేల్ చాలా పెద్దదని. సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రైలర్ ఆర్ సంథింగ్ చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ అవర్ ఫిల్మ్ కంటే సడన్లీ ఇట్ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని, దట్స్ నాకు మ్యూజిక్ అందులో ఉంది మా సినిమాలో కూడా. సో ఇది ఒక రిచ్ పువర్ని నాదే లోకం అంతా అది దట్ జస్ట్ స్ట్రక్ కార్డ్. అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ అనుకుంటాడు, వాడి అన్ని గనులు గాలి అన్నీ. ఈడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు. సో దట్ ఐ ఆల్సో అంటే దట్ ఐడియా వాజ్ అ లిటిల్ న్యూ ట్రైలర్కి. బట్ ఇన్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్ సమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్ అన్నీ మై బ్యాక్ లైటింగ్ లైక్ సాఫ్ట్ లైటింగ్ కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్ ఎడిటింగ్ హార్ష్ డార్క్ అండ్ దెన్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ దట్. We wanted to do a piece with Devshri. నేను స్టోరీ చెప్పగానే ఆయన కొంత వయలిన్స్ తబ్లాలు తీసుకొచ్చాడంటే నేను I said I narrated the story, suddenly changed it to hard guitar. మీకేమనిపించింది అన్న అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్ శేఖర్ గారు స్టైల్, ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ from what you've been doing. మీకు ఎలా అనిపించింది when he came to you? Yeah, definitely out of my zone which I generally work. అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫస్ట్ డే ఈ టోల్డ్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో. నాకు కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది, కొంచెం తగ్గించు చెప్పారు, గుర్తుందా? ఈ టోల్డ్ మీ యువర్ క్యారెక్టర్. ఇట్ టుక్ మీ 2-3 days, బట్ వెరీ what this character, how do we define it exactly to get it? Is he has principles, he is sacrificing, he is going against his principles for somewhere I think it shows the middle class or where they have to compromise. Though they have principles, they have to compromise for certain reasons, for their kid, for their wife, for their family, for surviving. And generally, educated middle class is completely exposed to the world, but they don't have the means to acquire it. Right. So, and whereas the below poverty line people, they don't even know. So they don't even know they can have that. They don't even think about it. That is Dhanush's character. Right. So and like he said, the other character is the billionaire's character, Jim Saurabh's. He has so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right. Never. He's not a happy man. Right. Whereas I see the below poverty, I mean the homeless Dhanush character, they're happy people actually. In their own way. వాళ్ళకి రోజుకి కడుపు నిండితే చాలు. And this my character is confused. This way or that way. Conflicted. It's a very conflicted character which I never played before. It did take Shekhar. I completely నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను, just like you did. Right. సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ మానేశాను. Whatever he said, I did.
because somewhere we got along, I think. We somewhere I found the character కరెక్ట్. after 2-3 days. ఇందులో నాకు అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నా కళ నీళ్ళు అక్కడ జనరల్ వెరీ రేర్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ సెట్ లైక్ వెన్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ విల్ అంటే ఇట్ రెజనేట్ రైట్. అసలు అమేజింగ్ అంటే ద వే ఇట్లా 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 అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్నీ Yeah, but it is very. I feel. I mean, I'm not. This character has a lot of variation in this film. I mean, to completely broken down. Again, he rises up. You know, completely broken down character. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పారు దట్ యూ కాన్ సీ ఎనీవన్ ఎల్స్ బట్ డాడ్ ఇన్ దిస్ క్యారెక్టర్ అని. సో ఎంత హ్యాపీ అంటే ద మూమెంట్ బి నరేటెడ్ అండ్ హీ సెడ్ ఎస్ వేర్ లైక్ జంపింగ్ అసలు. అవునా? టీమ్ వీళ్ళందరూ వచ్చారు నరేట్ చేయడానికి. సార్ మీరు చేయాలి సార్, మీరు ఒప్పుకోండి సార్. No, yesterday I spoke to నిన్న దేవితో కూడా మాట్లాడాను. నిన్న ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయి ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా, దేవితో కూడా దేవి ఏంటి చెప్పు. దేవితో ఎప్పుడు నేను మాట్లాడతాను ప్రతి సినిమా గురించి. ఐ టాక్ టు వన్స్ ఈజ్ డన్ విత్ ద ఫిలిం అండ్ ఇట్స్ అబౌట్ టు రిలీజ్. ఈవెన్ అదర్ ఫిలిమ్స్ ఐ టాక్, నాట్ జస్ట్ మై ఫిలిం. ఐ సింప్లీ కాల్ సిన్స్ ఐ నో నా బాగా తెలుసు కాబట్టి, జడ్జ్మెంట్ అండ్ నా బాగా తెలుసు కాబట్టి ఏంటి దేవి అయిపోయింది కదా సినిమా, నీ చేతిలోంచి వెళ్ళిపోయింది కదా, ఎలా ఉంది అప్పుడు అడుగుతాను. నో సార్, నాకేంటి నేను చేశాను కాబట్టి నన్ను ఏమైనా తిడతారా, పేరు రాదా. ఐ ఆస్క్డ్ హిమ్, ఐ డిడ్ అ క్యారెక్టర్. ఈ సెడ్ నో సార్, వితౌట్ యూ, మీ క్యారెక్టర్ లేకపోతే ద ఫిలిం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ యూ అండ్ ఐ కెనాట్ సీ ఎనీబడి. మీరు తప్పితే నేను ఎవరిని చూడలేను. యూ బాట్ డిగ్నిటీ టు ద ఫిలిం అండ్ యూ బాట్ బిగ్నెస్ టు ద ఫిలిం. దట్స్ వాట్ ఇట్ నీడెడ్. And he was very happy. I was actually very happy yesterday. No, he was telling me every RR చేసేటప్పుడు అతను చాలాసార్లు చెప్పాడు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే నేను ఫస్ట్ మీరు దేవి కలిసి పనిచేస్తున్నారంటే నాకు ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే ఐ నో దేవీస్ ఎనర్జీ. ఈజ్ అ 24/7 ఈజ్ అ నాన్ స్టాప్ జంపింగ్. అండ్ మీరేమో కామ్గా ఉంటారు, వెరీ కంపోజ్, సెటిల్. ఇన్ఫ్యాక్ట్ వెన్ యూ గో టు స్టూడియో కూడా వెన్ హీ వాక్స్ ఇన్ టు ద రూమ్ ఇట్ సెల్ఫ్ ఒక ఎనర్జీ తీసుకొస్తారు దేవి. చప్పట్లు సినిమా చూస్తే చప్పట్లు విజిల్ కొట్టేస్తాడు అండ్ హీ రియాక్ట్స్ వెరీ వెల్. అదే ఆ రియాక్షనే మనకి చాలా ఎనర్జీ అండ్ ఎవ్రీ టైమ్ రెడీ టు వర్క్ లైక్ నో హ్యాజల్స్ అట్లా. రైట్ అతని స్టూడియో ఇట్ వాజ్ లైక్ దట్. అండ్ సేమ్ దట్స్ హౌ హీ వర్క్డ్ అండ్ డిడ్ సాంగ్స్ అండ్ ఆల్. దట్ ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఫర్ మీ ఇస్ అ వాట్ అ బ్యూటిఫుల్ కాంపోజిషన్. అండ్ ఆ లిరిక్స్ కూడా ఎంత అరెస్టింగ్ ఉన్నాయో. ఇట్ జస్ట్ సెట్ ద టోన్ ఫర్ ద ఫిల్మ్. నాకు కూడా ఇట్స్ మిరకల్ ఉంది. No, that is my favorite. పోయిరా కూడా వెరీ నైస్ సాంగ్. ఇంకొకటి తల్లి పాడుతుంది కొడుకు అనేది, దట్ యు లైక్ ఇట్.